టీడీపీలో రోజుకో రత్నం బయటపడుతుందని, రాసలీలలు, అసాంఘిక కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులు మునిగి తేలుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వారిని ఆ కేసుల నుంచి తప్పించడమే పోలీసుల పనిగా మారిందని ఫైర్ అయ్యారు. ఆయన ఆసుపత్రికి వచ్చాడని చెబుతున్న పోలీసుల మాటల్లో నిజముంటే అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు చూపించాలన్నారు. దీంతో పాటు పోలీసులు లాడ్జీలపై రైడింగ్ చేసిన వీడియోలు కూడా రిలీజ్ చేయాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే దాని పేరే మార్చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, రకరకాలైనటువంటి పేర్లు ఈరోజు ఆ పేర్లని వాళ్ళు ఆపాదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మాకు తెలుగుదేశం పార్టీ అంటే రామారావు గారు పెట్టింది, చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చిన తర్వాత అది తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది అని చెప్పారు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, వ్యవస్థ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలని తారుమారు చేస్తారా ఇంత దారుణంగా, ఈ విధంగా దోషులను తప్పిస్తారా అనేటువంటిది ఒక్కసారి చూడాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు అహంకారంతో మేము ఏమైనా చేయగలం, మాకు ఎవరు ఎదురులేరు, మేము ఏమి చేసినా ప్రభుత్వం మాకు అండదండలు అందిస్తుంది, నేరాలు చేసినా ఘోరాలు చేసినా, మేము ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా ఈ ప్రభుత్వం మమ్మల్ని కాస్తుంది, ఈ ప్రభుత్వం మమ్మల్ని రక్షిస్తుంది, కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏమి చేసినా పర్వాలేదు అని చెప్పి అవినీతి అక్రమాలు కాకుండా కొవ్వు పట్టి ఈరోజు ఈ సమాజంలో అనైతిక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే దానికి పోలీసులు వంతపాడి వాళ్ళని తప్పించి వేయడం అనేటువంటిది ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. అందుకనే ఇటీవల నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా మంది చూసుంటారు పాపం, రైతుల ఉద్ధరణ కోసం ఎప్పుడూ పచ్చ కండువా ధరించి, ఆకుపచ్చ కండువా, పసుపచ్చ కండువా కాదు, ఆకుపచ్చ కండువా ధరించి నేను రైతు నాయకుడిని అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన నాయకుడు సోమిరెడ్డి గారు చాలా సార్లు పాపం ఆయన రైతు నాయకుడు అన్నాడు. బహుశా ఆయన చూసి ఆ ఇన్స్పిరేషన్ తోనే, ఆ ప్రేరణతోనే ఈ మధ్య ఆయన కూడా పచ్చకండు వేసి సుబ్బయ్య క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. బహుశా నేను అనుకుంటున్నా సుబ్బయ్య క్యారెక్టర్ కు ప్రేరణ రాధాకృష్ణ నాయుడు అలవాట్లకు ప్రేరణ సోమిరెడ్డి అయి ఉండాలి. దానివల్ల వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈయన పద్ధతులు ఆయన కాపీ కొట్టడం, ఆయన పద్ధతికి ఈయన కాపీ కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య పాపం ఆకుపచ్చ కండవా పక్కన పారేసి ఆయన రాసలీలలో పాల్గొన్నారు. ఒక్కసారి ఆయన ఏ విధంగా అడ్డంగా నెల్లూరులో పోలీసులు చేసినటువంటి లాడ్జీల మీద చేసినటువంటి రైడ్లో, సాక్షాత్తు ఐపీఎస్ అధికారి అయినటువంటి డిఎస్పీ గారు చేసినటువంటి రైడ్లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడనేటువంటిది, అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడు, డిఎస్పీ ఆఫీస్కి ఏ విధంగా తీసుకొచ్చారు, డిఎస్పీ ఆఫీసులో ఆయనకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారనేటువంటిది మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక్కసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అది పాపం ఆయన జూలు విప్పు దూకినటువంటి ఎల్లో సింగం అనమాట. ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో స్పష్టంగా ఆయన ఏ విధంగా పార్టిసిపేట్ చేశాడనేది అర్థమైంది. దానికి సంబంధించినటువంటి ఇంకొన్ని వీడియోలు కూడా చూపిస్తాం. డిఎస్పీ గారు మాట్లాడే వెర్షన్. బట్టబుర్ర ఉంది కాబట్టి స్పష్టంగా కనపడుతున్నాడు. ఏ విధంగా వాళ్ళందరి మధ్య చేతులు కట్టుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఉన్నాడు. చూసాం మొహం కనపడకుండా మాస్క్ వేసుకొని. ఆమె ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ the logic orders to the just seized here, logic orders, logic seized for a week. And తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే తర్వాత 10 years అన్ని లైసెన్స్ అవుతుంది.
ఈ యాక్టివిటీ కోసం 2 weeks live నెక్స్ట్ చూపించినటువంటి లైవ్ వీడియోస్ అంటే ఆమె కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ముద్దాయి కింద భావించి తర్వాత ఆయన ఫోటోలు చూపించాయి ఒకసారి అన్ని మామూలుగా ఫుల్ ఫోటోలు కూడా చూడు మోహన్కి చేయడ్డం పెట్టుకున్నది ఉంగరంతో సహా గుర్తుపెట్టారు జనాలు చేతికున్న ఏలు ఉంగరంతో సహా ఒకసారి వెనక్కి పోయాను ఏలు ఉంగరం చూపించు దాని మీద పోలీసులు అంటే డిఎస్పీ స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారిగా ఉన్నటువంటి డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి సిఐ ఒక నోట్ ఇచ్చాడు ఇది చిట్టెం కోటేశ్వరరావు ఇచ్చినటువంటి నోట్ నేరుగా ఆయనే పెట్టాడు పోస్ట్ అక్కడ ఉన్నటువంటి సిఐ ఆయన పేరుతోనే చిన్న బజార్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు వెరిఫై చేసింది వాస్తవమే నెల్లూరు నగరంలోని సాయి గ్రాండ్ వద్ద ఈరోజు తనిఖీలు నిర్వహించిన సమయంలో తెలుగుదేశం పార్టీ నేత రావూరు రాధాకృష్ణనాయుడు అక్కడ సమీపంలో ఉండడంతో అక్కడ లేడు లోపల సమీపంలో ఉండడంతో అక్కడికి వచ్చిన కారణాన్ని అడిగి తెలుసుకున్నామని ప్రశ్నించామన్నారు విచారించి హాస్పిటల్ పని మీద అక్కడికి వచ్చినట్టు ఆయన తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో వెరిఫై చేశామని చిన్న బజార్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు తెలియజేశారు విచారించిన తర్వాత హాస్పిటల్కి వచ్చినట్టు తేలడంతో పంపించి వేయడం జరిగిందన్నారు పాపం ఆయన హాస్పిటల్కి వచ్చాడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత విచారించి పంపించేశామని చెప్పారు మరి మీరు ఆ వ్యక్తి హాస్పిటల్కి వస్తే రాధాకృష్ణనాయుడు లాంటి వ్యక్తి హాస్పిటల్కి వస్తే మీరు రమ్మంటే పోలీస్ స్టేషన్కి వస్తాడా మీరు రమ్మంటే కాళ్ళు చేతులు ముడుచుకున్నట్టు కూర్చుంటాడా మీరు కౌన్సిలింగ్ చెప్తుంటే తల ఊపుతాడా తల పైకెత్తకుండా తల దించుకుంటాడా ఎప్పుడైతే తప్పు పనులు చేశాడో మొహానికి మాస్క్ వేసుకొని తలదించుకునే పని చేశాడు కాబట్టి తలదించుకుంటే డిఎస్పీ స్థాయి అధికారి ఒక సీఏ చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీడియా వాళ్ళు అడిగితే దానికి ఆమె చెప్పినటువంటిది మీడియాలో ఆమె చెప్పినటువంటి విషయం ఒకసారి ఎవరైనా నవ్వొచ్చింది నాకు సో అక్కడ ఒక లాజ్ ముందు రాధాకృష్ణ నాయుడు కూడా లైక్ పికప్ చేశాము బట్ కానీ విచారంగా జరిగింది తర్వాత మేము వెరిఫికేషన్ చేశాము సీరియా చేసాము సీసీటీవీ చూసాము ఒకసారి మాట్లాడాము రికార్డ్ చెక్ చేసి నాకు తెలిసింది ఈ రాధాకృష్ణ నాయుడు ఈ హోమియోపతి చికిత్స కోసం అక్కడికి వచ్చాము ఆయన దగ్గర ఆ ట్రీట్మెంట్ పేపర్ నేను అడిగాను ట్రీట్మెంట్ పేపర్ ఇచ్చారా ట్రీట్మెంట్ పేపర్ తర్వాత మెడిసిన్స్ చూపించారా సో దగ్గర నిర్దోషంగా లేరు కాబట్టి తిరిగి పంపించాము అంటే ఆయన పాపం హోమియో వైద్యానికి వచ్చాడు పేపర్స్ చూశారు ట్రీట్మెంట్ చూశారు ఏ హోమియో హాస్పిటల్కి వచ్చాడు ఆయన ట్రీట్మెంట్ ఏదో జనాలకు చూపించలేదు ఆయన ట్రీట్మెంట్ ఏదో మీడియాకు చూపించలేదు ఆయన ప్రిస్క్రిప్షన్ ఏదో మీడియాకు చూపించలేదు మీరు నేరుగా వెళ్ళి ఆయనతో పాటు ఆమెతో ఉన్నటువంటి మహిళను పట్టుకొస్తారు దాన్ని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉంది అనేటువంటి దానికి మరలా పాపం ఆ చెప్పడంలో కూడా అబద్ధం చెప్పిన అతికినట్టున్నారు కదా ఒక తప్పు చెప్పి 100 తప్పులు చేశారు ఈనాడు పేపర్లో వచ్చింది ఒక ఆర్టికల్ పోలీసు వాళ్ళు చెప్పారని రాశారు దాంట్లో మొత్తం అంతా రాసి తెలుగుదేశం పార్టీ నాయకుడు సహా పోలీసుల అదుపులో లాడ్జీలో చీకటి కార్యకలాపాలను రాసి ఈయనేం రాశాడంటే దాడుల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఉండడంపై చిన్నబజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావుని అడగగా ఆయన ప్రమేయం ఏమీ లేదని పరిశీలించి పంపించినట్టు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న లాడ్జీలో ఆ నాయకుడు ఉండగా స్థానిక నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చి మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన మాట్లాడిన మాట వాస్తవమా డిఎస్పీ చెప్పినట్టుగా ఆయన హోమియో చికిత్సకు వచ్చినటువంటి మాట వాస్తవమా ఏ డాక్టర్ చూస్తున్నాడు ఆయనకి ఏమి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆయనకి ఏమి బాగలేకపోతే వచ్చారు పోలీసు వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గు చేయటం అనేటువంటి విషయం మరొకటి ఉంటుందా ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా
వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.